నువ్వు విన్న కథే మళ్ళీ వింటున్నావా? గుర్తుందా? మన చిన్నప్పుడు మన పెద్దోళ్ళు ఎవ్వరు పరిచయం అయినా మనకొక కథ చెప్పేవాళ్ళు. 'పేదరాశి పెద్దమ్మ' కథ, 'ఏడు చేపల' కథ. ఎవ్వరు చెప్పినా, ఎంతమందికి చెప్పినా ఆ కథలో చేపలెండవు, ఆ కథ సారాంశం మారదు. కానీ ప్రతిసారి మనం చాలా వింతగా వింటుంటాము. ఈ కథలో ఏమవుతుందో, ఈసారి ఏమన్నా ట్విస్ట్ ఉంటుందేమో అని. జీవితం కూడా అంతే. నువ్వెన్ని ప్లాన్ చేసుకున్నా, నీకేది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. నిన్నటి వరకు కష్టపడి ఎదిగావు అన్నోళ్ళు, నీకు కష్టం విలువ తెలీదా అని క్వశ్చన్ చేస్తారు. నిన్నటి వరకు నీ ఎదుగుదలే వాళ్ళ ఆయుధంగా పెట్టుకున్న వాళ్ళు, ఎదిగితే చాలా మారిపోయావు అంటారు. గుర్తుపెట్టుకో, మనుషులు భూమి మీదున్న చాలా అవకాశవాదులు. చాలా బాధ అనిపించే సంఘటనల కన్నా కూడా నీ జీవితంలో నిన్ను నువ్వు ప్రేమించుకోవాల్సిన చాలా సందర్భాలు ఉన్నాయి. అవి నువ్వు అస్సలు మర్చిపోవనుకుంటున్నాను. జాగ్రత్త.